తాతగారు ఏం చేస్తుంటారు? రిటైర్ అయిపోయారా? రిటైర్డ్ అయిపోయాను. ఎట్లా ఉంది లైఫ్? ఏదో నడుస్తుంది, అట్లా పర్వాలేదు, బాగానే ఉంది. సో ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేసినాయి కదా, సో ఒక సీనియర్ సిటిజన్గా రేపు ఎలక్షన్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం? ముగ్గురు పొత్తుల్లో గెలిస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని అంటారు? బీజేపీ కానీ జనసేన కానీ చంద్రబాబు కానీ వీళ్ళు గెలవాల్సిందే. ఎందుకనంటే వీళ్ళకి రాజకీయ అనుభవం అనేది చంద్రబాబు గారికి ఉంది. గత కాలంలో కూడా తెలంగాణ నుంచి కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చింది ఆయనే. ఆయాలు కూడా ఆయన చేస్తుంటే అది అమెరికా వాళ్ళకి ఎవరికో వాళ్ళకో వీళ్ళకో ఉపయోగపడుతుంది, మన శనిగాళ్ళకి ఉపయోగపడదు అని చెప్పి ఎవరెవరో మాట్లాడారు ఆ రోజుల్లో. మాట్లాడినా కానీ కాదు, మన పిల్లలకేనని చెప్పి చేశారు. ఆ నమ్మిన వాళ్ళంతా పాపం చేశాడు. నమ్మిన వాళ్ళంతా శుభ్రంగా చదువుకున్నారు, దాంట్లోకి వెళ్ళి ఏమి లేదంటే చదువుకున్నారు. ఇలా ఎక్కడెక్కడో ప్రపంచంలో మొత్తం వాళ్ళే విస్తరించిపోయి వాళ్ళ బతుకులన్నీ కూడా చంద్రబాబు నాయుడు చేసింది పనితోనే మేము ఒడ్డున పడిపోయాము, మాకు లైఫ్ వచ్చింది అనేది వాళ్ళు చెప్పుకుంటున్నారంటే మరి ఆయన పెట్టిన భిక్ష ఇది. తర్వాత రాజధానికి కూడా మరి ఇక్కడికి వచ్చినాక మరి ఆయన బస్సులో ఉండి కూడా అసలు కింద ఉండటానికి జాగా లేకుండా, ఎక్కడ ఆఫీసులు లేకుండా, ఏమి లేకుండా మూమెంట్లో మరి ఆయన వచ్చినాక శుభ్రంగా మరి బస్సులో ఉండి తిరుగుతూనే ఉండి మరి ఒక ఐడియా ప్రకారం ఒక ప్లాను, ఒక ఐడియా ఎలా అయితే డెవలప్మెంట్ అవుతుంది, మానవుడికి కావాల్సింది ఏంటి, ఇప్పుడు ఆంధ్రాలో కావాల్సింది ఏంటి అనేది ప్రకృతిని బట్టి దాని ప్రకారంగా ఏం కావాలి, ఎక్కడ కావాలి అనే దానికి అనుకుని మరి ఆయన రాజధాని తీసుకొచ్చి అట్లా అమరావతి అన్నారు. ఆయన అమరావతి కాడ పెడతానికి ముందు ఏంటంటే దానికి ఏమొచ్చిందంటే నూజిబేట దగ్గర పెడితే బాగుంటుందంటే అక్కడ భూములు వేస్ట్ భూములు ఎక్కువనే నూజిబేట దగ్గర. అందువల్ల కానీ అక్కడే పెడితే బాగుంటుంది అని చెప్పి ఉద్దేశంతో అన్నారు పెడతామంటే అని చెప్పి జనం అంతా ఏంటంటే అక్కడ పెడుతున్నారు అనుకున్నారు. తర్వాత ఏంటంటే ఒక్కసారిగా ఆయన అసలు దీనికి పెడితే ఏమేం కావాలి, డెవలప్మెంట్కి అంగులేంటి, అసలు కావాల్సిందేంటి, అసలు రాష్ట్రానికి కావాల్సిన ఏంటి అనే దానికి ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు గారి మైండ్ ఆ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తాడు కనుక ఆయన ఏం చేశాడంటే ఎక్కడ ఏముందనేది తీసుకెళ్ళి సింగపూర్ అన్నాడు, మలేషియా అన్నాడు, అటు అన్నాడు, ఇటు అన్నాడు. అవి మొత్తం తిరిగాడు, ఎక్కడెక్కడ కూడా తిరిగి వచ్చాడు. అవన్నీ తిరిగే వరకు ఏమైందంటే ఎక్కడ చూసినా రాజధాని అనేది సిటీ అనేది ఎక్కడ చూసినా సింగపూర్ ఉంది, అటు మలేషియా ఉంది. అట్లాగే వచ్చేసి అంటే ఇంత అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు కదా, జగన్మోహన్ రెడ్డికి 150 స్థానాలు ఇచ్చారు కాదు. ఇప్పుడు అట్లా ఉంది. అప్పుడు ఏమన్నారంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పొరపాటు పడ్డాను, దీనికి కావాల్సిన నీరు కావాలి. ఎందుకంటే బ్యాంకాక్ మేము వెళ్ళాము. బ్యాంకాక్లో ఏంటంటే నీళ్ళల్లోనే విన్యాసాలు చేస్తారు, సముద్రం ఉంది, ఇళ్ళు ఉన్నాయి, బోళ్ళంతా ఇన్కమ్ వస్తుంది వాళ్ళకి. తెల్లవారులు అట్లా నిద్ర ఉండదు. మనందరం వెళ్ళి అక్కడ పర్యాటక కేంద్రంగా వాడుకుంటున్నాం, ప్రపంచం అంతా వాడుకుంటుంది. ఓహో, దీని మీద కూడా రూపాయి వస్తుంది అనేది చంద్రబాబు నాయుడు ఆయాలేసిన ప్లాన్తోనే అప్పుడు ఏం చేశాడంటే దీన్ని తీసుకొచ్చి అమరావతి అయితేనే వాటర్ కరెక్ట్గా ఉంది, ఇదే దీనికి సరైన మార్గం అనేది తీసుకొచ్చి అప్పుడు నూజిబేట కానీ కాకుండా తీసుకొచ్చి అమరావతి పెట్టాడు. అప్పుడు ఏం చేశారంటే మమ్మల్ని మోసం చేశాడు, చాలా అన్యాయం చేశాడు అని చెప్పి అనుకున్నారు ప్రజలు. కాదు, ఏదైనా ఉపయోగపడేది చేయాలి, కానీ తోచిందల్లా చేసుకుంటూ పోతే డబ్బులు అర్థమైపోతాయి, డెవలప్మెంట్ ఉండదు, తిరిగి మనకి రిటర్న్స్ రావు. ఎట్లా పోతారు ప్రజలకు రిటర్న్స్ రావాలి కదా. దాన్ని ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని పెట్టుకుంటూ వచ్చాడు. అంత ఐడియాస్ ఉంది కాబట్టి ఇవాళ కూడా మళ్ళీ ఆయన మనం గెలిపించుకుంటే మళ్ళీ మన రాష్ట్రానికి పోపడటానికి అంగులు అన్నీ ఏర్పడతాడు. మళ్ళీను చేస్తే భవిష్యత్తు కావాల్సింది ఎవరికి? పిల్లల కోసం. ఇప్పుడు మా ఇంటి వాళ్ళకి ఎందుకంటే అయిపోయింది కదా, మా పిల్లలు, మా కొడుకులు, మా మనవాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు అనుమతిస్తారు ఫ్యూచర్లో. మా పని అయిపోతుంది కదా, అది ఏమైతే మాకెందుకు, అంతే కదా. మరి ఈ ప్రభుత్వం వస్తే ఎందుకంటే చంద్రబాబు వస్తే ఎందుకు లాభం జరుగుతుందంటే అది దానికోసం. సరే ఒంటరిగా వెళ్తే ఎవరు రోడ్డు మీదకి వెళ్తే ఆయన లోపలేస్తున్నాడు, ఎవరు అడిగితే ఆయన లోపలేస్తున్నాడు. వెనకబడ్డాళ్ళు లేదు, వాళ్ళు లేదు, వీళ్ళు లేదు, క్రిస్టియన్స్ లేదు, ఇంకొకళ్ళు ఎస్సీలు లేదు, ఎస్టీలు లేదు. ఎవడ మాట్లాడితే వాడిని లోపలేస్తున్నారు. ఎందుకంటే ఎవడన్నా మాట్లాడకుండా చేస్తే, ఎవడో బయటికి రాకుండా ఉంటే ఆయనకు కావాల్సిందంతా ఏంటంటే అందరికీ సవరం చేసి గుండు చేసి ఎవడికి బతుకుతానికి జీవనం లేకుండా చేస్తే అప్పుడు ఆయన మాట వింటారనే ఉద్దేశంలో చేస్తున్నాడేమో అని ప్రజలు అనుకుంటున్నారు. అందుకోసం అందరినీ లేకుండా చేస్తే అందరూ ఆయన మాటే అంటారు. నెలకు 10,000, 5,000, 20,000
సంవత్సరానికి ఇస్తే సంతోషం. కానీ వాళ్ళ పిల్లలు కూడా రేపు చదువుకుంటే పిక్చర్లో వాళ్ళు కూడా నెలకు వచ్చేసేసి ఒక 50,000 1,00,000 2 లక్షలు చదువుకుంటారుగా. వాళ్ళ పిల్లలకి హక్కులు లేవా? వాళ్ళు బతకూడదా? వాళ్ళు చదవకూడదా? మరి దానికేంటి మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి తీసుకొచ్చారు. మరి లేని వాళ్ళు ఏమనుకున్నారు పాపం, కొంతమంది వెనకబడ్డే వాళ్ళు ఇంగ్లీష్ నేర్పుతా ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లో నేర్చారా? వెనకటి నేను చంద్రబాబు ఇంగ్లీష్ వచ్చా, మరి మోడీ గారికి ఇంగ్లీష్ వచ్చా, మరి అట్లాగే ఇప్పుడు వెంకయ్య నాయుడు గారికి ఇంగ్లీష్ వచ్చా? ఆ స్కూల్లోకి వెళ్ళారు వీళ్ళు, ఎలిమెంటరీ స్కూల్లోకి పోయారు, గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళారు, చదువుకున్నారు, తర్వాత అవసరాలను బట్టి ఇంగ్లీష్ని నేర్చుకున్నారు. అట్లాగే అందరి పిల్లలు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు కదా. అది కూడా 8వ తరగతికో దానికో పెట్టారు, అట్లా వాడుకునేవాళ్ళు. కానీ అట్లా చదువులు రాకుండా చెయ్యాలి అంటే మార్గం ఏంటి? అసలు మొదలకే పెడితే ఇంగ్లీషు నేర్పుతా అన్నారనుకోండి, అసలు చదువు వదిలేసి వాళ్ళు ఇంగ్లీషులో దూరంలో పడిపోయారు. ఇవాళ ఏమైంది? కాలేజీలు స్కూళ్ళు కానీ అవన్నీ కూడా ఎక్కడే కూడా మొత్తం మూతలు పడే పరిస్థితి వచ్చేసింది. వాటి మీద కడ తీసుకెళ్ళి గవర్నమెంట్ డబ్బులు తీసుకొని అది కూడా అప్పుల్లో పడేసింది. మరి ఎందుకంటే మరి ఎందుకు మరి చేసుకోవాలి? మరి మనకు అవసరం కోసమా? ఎవడ అవసరం కోసం మనం బతుకుతున్నాం? ఎవడ అవసరం కోసం మనం జీవిస్తున్నాం? మన పిల్లలు ఎవరి అవసరం కోసం బతకాలి? ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా అది ఆలోచించి మనం ఈ చంద్రబాబు నాయుడు గారి కాడ ఈ పరిస్థితుల్లో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ అనే అవన్నీ పొత్తులో పెట్టుకోవాలి. తర్వాత బీజేపీని కూడా పెట్టుకొని బీజేపీ ఎందుకు పెట్టుకోవాలంటే వీళ్ళిద్దరే ఆ బలం సరిపోవట్లేదు కనుక ఆయన ఇష్టానుసారంగా ఎవరు మాట్లాడితే వాళ్ళు లోపల వేస్తున్నారు కనుక అప్పుడు ఎందుకంటే బీజేపీని కూడా సపోర్ట్ తీసుకుంటే అప్పుడు ఆయన ఆగడాలని ఆగుతాయి అనే ఉద్దేశంలో వాళ్ళని కూడా సపోర్ట్ తీసుకుని అయ్యా అని చెప్పి వాళ్ళకి కూడా ఇన్ని సీట్లు ఇచ్చారు. ఎంపీలు ఎమ్మెల్యేలు ఇచ్చుకుంటే వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అన్ని రకాలుగా ఇప్పుడు బీజేపీ కూడా చూస్తా ఊరుకోదుగా. అన్యాయం జరిగిపోతుంటే చూస్తా ఊరుకున్నారంటే వాళ్ళు కూడా అసమర్థుల కింద వచ్చేస్తారుగా. మొఖమటి ఏముంది దీనికి? ఇంకా ఇప్పుడు ఆయన తిట్టినప్పుడు వీళ్ళని కూడా తిడతారు కదా ఎవరైనాను. అందరికి అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనము పిల్లెళ్ళి కొండలో పాలు తాగుతుంటే చూడలేదు అనుకుంటాం, అమాయకత్వం, తలకాయ లోపల ఉంటుంది. కానీ మిగిలిన అంతా కూడా బయటే ఉంది కదా, అందరూ చూస్తున్నారు కదా జనం అంతా. అట్లా జనం కూడా అర్థం చేసుకుంటారు, అమాయకులు ఏం కాదు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమో నేను పథకాలు ఇస్తున్నాను, మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేయండి అని చెప్పి అడుగుతున్నారు కదా, మరి దీన్ని ఎట్లా చూడాలి? ఏం పథకాలు ఇస్తున్నాడు? ఇందాక చెప్పింది అదేగా. నేను పథకాలు ఇచ్చే పేరు మీద ఒక 20,000 10,000 ఇచ్చి సంవత్సరానికి ఇంటి అలపాతి 4 ఉంటారండి, 2 పిల్లలు మొగుడు పిల్లలు ఉంటారండి. వీళ్ళు ఎంత ఖర్చు చేస్తున్నారు? మందు బాటిల్ అంటూ ఉండే ఆ మందు బాటిల్ అంతా కలిసి వాళ్ళు సొంతంగా తయారు చేసుకుంటే 10 రూపాయలు కాటల, దాన్ని తీసుకొచ్చి 200 రూపాయలు అమ్ముతుంటే ఆ డబ్బంతా ఎక్కడికి పోతుంది? మరి నూనె ప్యాకెట్లు ఏంటి, తినుబండారాలు ఏంటి, ఇవన్నిటికీ ఇష్టానుసారంగా అమ్ముకోమని చెప్పి మరి వదిలేస్తే ఎవరికాళ్ళని వాళ్ళ దగ్గరికి కావాల్సిన మనం తెచ్చుకుంటా ఉంటే, గవర్నమెంట్కి వాళ్ళు డబ్బులు కడతా ఉంటే, వీళ్ళు వచ్చి బ్లాక్ అమ్ముకుంటా ఉంటే, మనం కొంటా ఉంటే ఇవన్నీ భారం ఎవరి మీద పడుతుంది? ప్రజల మీద పడుతుంది, లేని వాళ్ళ మీద పడుతుంది. ఉండేవాళ్ళు అంటే ఎట్లా కొట్ట బాధపడతారు. ఏదో 100 రూపాయలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అంత ఇది ఉండదు. లేని వాళ్ళ సంగతి ఏంటి? కూలిన వాళ్ళకి పోయిన వాళ్ళ సంగతి ఏ రకంగా కవర్ అవుతారు? వాళ్ళు వచ్చిన డబ్బులని తాగుతానికి తినడానికి సరిపోతున్నాయి. ఇంకా వాళ్ళకి బతికేది అక్కడ, మిగిలేది అక్కడ. ఆ 20,000 ఇస్తే ఎక్కడ పోతున్నాయండి? ఎందుకు పనికి వస్తుంది చెప్పు? సంవత్సరానికి 20,000 ఇస్తే ఎక్కడ సరిపోతున్నాయి? గొప్పలు చెప్పుకుంటాం కాబట్టి 4 ఉంటే 4 80 వస్తున్నాయి అంటే అసలు నెలకి ఎంత ఖర్చు పెరిగింది నీకు? అది చెప్పు లెక్క, అది లెక్క మాట్లాడు. సో మరి ఇంత జరుగుతున్న ఏ ధైర్యంతో 175కి 175 అంటున్నాడు అంట ఏమంటే ఇప్పుడు 2 కుస్తీ పట్టినప్పుడు ఎవడికి వాడు నేను గెలుస్తానంటేనే కుస్తీలో పాల్గొన్నాడు. కానీ నేను అనుమానంగా ఉందాయా అంటే ఆ కుస్తీలో పాల్గొంటాడా? అసలు ధైర్యమే అనేది లేదు. పక్కన ఉన్నాడు కదా మనాడు ఓడిపోతున్నాడు అంటారు కదా, ఆ మాట జనాల్లోకి వెళ్తుందేమోనని అన్నీ నేనే గెలుస్తా అంటే గెలుస్తా అంటే అంత తెలవదా అండి? ఎవడంతకి సత్తా ఉందో ఎవడికంత ఏందో అందరూ ఓట్లు వేసాం. వాళ్ళందరూ వేసిన వాళ్ళమే. మరి వేసిన వాళ్ళు కూడా వీళ్ళందరూ అమ్మో బాబు ఈయన వస్తే మనం బతకనివ్వరులే నాయన, మనకి అన్నీ పెంచేశారు కదా, ఏం చెప్పండి ఆయన చేసిందని అడుగుతున్నారు. ఏం చెప్తాను సమాధానం? చెప్పండి, ఏం చేస్తాను చెప్పండి? ఏమీ లేదు సమాధానం. అన్ని ఖర్చులు మాత్రం పెట్టేస్తున్నాడు, ఎక్కడెక్కడ నుంచి తీసుకొచ్చి వాడేస్తున్నాడు. ఎవరి డబ్బులు ఇవి? మన డబ్బులే కదా, అని తిరిగేదల్లా మన డబ్బులే కదా. అది నాకు తెలిసిన వరకు నేను చెబుతున్నా.
దానికి ఏమో భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. నేను వాస్తవం చెబుతున్నాను దీంట్లో. అది వాళ్ళ మీద కోపం లేదు, వీళ్ళ మీద కోపం లేదు. ఎవరు వచ్చినా కానీ చేసేవాళ్ళు వస్తే ప్రజలు జీవిస్తారు, ఇంకోసారి మళ్ళీ ఓటేస్తారు. ఇబ్బంది పెట్టే వాళ్ళు వస్తే బాబోయ్ అని చెప్పి దండం పెట్టి దూరంగా వెళ్తారు. అది సహజమే కదా, మానవ ధర్మం అది. ఇంట్లో తండ్రినైనా తల్లినైనా ఎవరినైనా ఇబ్బంది పెడితే ఏమంటారు? మమ్మల్ని చంపుతున్నారా ఈ ముసలోళ్ళు అని చెప్పి అనుకోరా? అనుకుంటారు కదా. అట్లా పిల్లలు ఏమైనా తప్పులు చేస్తే పెద్దవాళ్ళు కోప్పడతారు. కోప్పడ్డప్పుడు మరి వాళ్ళు వింటాడు, వినకపోతే పోతాడు, ఓడిపోతాడు, వాడే పోతాడు బయటికి వెళ్ళి. అట్లా అనమాట. అందుకే ఎవరి పని వాళ్ళు తెలుసుకోవాలి, ఎవరి బాధ్యతలు తెలుసుకుని వెలిగితే ఓటికి వెళ్తారు. లేదు అంటే ఎవడ చేసుకుని అంటే అంటారే ఎవడు చేసుకుని కర్మ వాడే అనంకెత్తాడని అనంకెత్తాడు. అంతే. థ్యాంక్ యూ.